ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. గురువారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. అందరికీ ఇన్విటేషన్స్ పోయాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి, అలాగే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు కూడా విజయ్ ఇన్విటేషన్ పంపించాడు. పార్టీలకు అతీతంగా అందరికీ పంపించాడు. ఇది ఒక భాగం. అయితే విజయ్కి ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఇక్కడే తమిళనాడు రాజకీయాలు విచిత్రంగా కనపడుతున్నాయి. ఒకవైపు ఏమో డిఎంకే పార్టీ, అంటే పార్టీ బాగానే ఉంది కానీ కూటమి బద్దలైపోతుంది. డిఎంకే కూటమి బద్దలైపోతుంది. ఇంకోవైపు అన్నాడీఎంకే పార్టీ బద్దలైపోతుంది. పార్టీగానే బద్దలైపోతుంది విజయ్కి మద్దతు ఇవ్వడం కోసం. నిజానికి విజయ్కి 118 స్థానాలు రాలేదు. అక్కడ అధికారంలోకి రావాలంటే 118 స్థానాలు కావాలి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు తమిళనాడులో ఉన్నాయి. దాంట్లో 118 స్థానాలు వస్తేనే అధికారం. కానీ 118 స్థానాలు విజయ్కి రాలేదు. రానప్పుడు మరి ఎవరో ఒకరు మద్దతు తీసుకోవాలి కదా. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ 5 వాళ్ళు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కమ్యూనిస్టులు 4, అంటే సిపిఎం 2, సిపిఐ 2 వాళ్ళు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే డిఎంకే కూటమిలోనే ఉన్న ఇంకొక చిన్న ప్రాంతీయ పార్టీ, వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు సిద్ధపడ్డారు. సో 11 సీట్లు, విజయ్కి కావాల్సిన 11 సీట్లు సరిపోయినాయి. ఎందుకంటే నిజానికి 108 సంఖ్య విజయ్ కనపడుతున్నప్పుడు కూడా స్థానానికి రాజీనామా చేశాడు విజయ్. ఎందుకంటే 2 చోట్ల నుంచి గెలిచాడు కాబట్టి ఒకదానికి రాజీనామా చేశాడు. అప్పుడు 107 విజయ్ సంఖ్య. 107 ప్లస్ 11 కావాలి. ఆ 11 సెట్ అయిపోయాయి, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంది అంటే, మేము మద్దతు ఇస్తాం అని చెప్పేసి అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు సిద్ధమయ్యారు. నిన్న వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షణ్ముఖం నాయకత్వంలో షణ్ముఖం ఆఫీసులో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు 35 మంది సమావేశమయ్యారు. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచింది 47 మందిలో 35 మంది సమావేశమయ్యారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి చీలి, నిజానికి అన్నాడీఎంకే పార్టీని లీడ్ చేస్తుంది పళనిస్వామి. ఆ పళనిస్వామితో సంబంధం లేకుండా వీళ్ళంతా సపరేట్ మీటింగ్. 47 మందిలో 35 మంది వీళ్ళు విజయ్కి మద్దతు ఇద్దాం, అంతవరకు క్లారిటీ ఉంది. ఎలా మద్దతు ఇద్దాం? మా అందరం పోయి టీవీకే పార్టీలో చేరదామా, లేదు అన్నాడీఎంకే పార్టీగానే ఉండి మద్దతు ఇద్దామా అన్నకాడ చర్చ. ఇప్పుడు వీళ్ళ మీద అనర్హత వేటు కూడా పడదు. ఎందుకంటే మెజార్టీ వీళ్ళే, 2/3 మెజార్టీ ఉన్నారు. 47లో 35 అంటే 2/3 మెజార్టీ కాబట్టి పార్టీ చీలి మాదే అసలైన అన్నాడీఎంకే అని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అసలైన అన్నాడీఎంకే మాదే అని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు ఈ పార్టీని తీసుకుపోయి టీవీకేలో విలీనం చేసిన అన్నాడీఎంకే ఎల్పీ విలీనం అయిపోయినట్టు లెక్క. ఇక అన్నాడీఎంకే పార్టీ ఎల్పీ అనేది ఉండదు. ఇక మీరు అనొచ్చు 47 మందిలో 35 పైన ఇంకో 12 మంది ఉన్నారు కదా అనొచ్చు. కానీ ఆ 12 మందిని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించారు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తారు. ఎందుకంటే అన్నాడీఎంకే ఎల్పీ టీవీకేలో విలీనం అయిపోయినట్టేగా లెక్క. ఈ 35 మంది కనుక టీవీకేలో చేరితే అన్నాడీఎంకే ఎల్పీ ఉండదు. ఇక మిగతా ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే అంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారు. పళనిస్వామి మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా ఉంటారు అసెంబ్లీలో టెక్నికల్గా. సరే బయట పబ్లిక్గా మేము అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అని చెప్పుకోవచ్చు కాక, కానీ టెక్నికల్గా మాత్రం వాళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్. అన్నాడీఎంకే ఎల్పీ అనేది అసెంబ్లీలో టెక్నికల్గా ఉండదు. కొన్ని దశాబ్దాల తర్వాత అన్నాడీఎంకే ఎల్పీ లేకపోవడం, అసలు జయలలిత మరణం తర్వాత కూడా ఆ పార్టీకి ఈ పరిస్థితి రాలే. అప్పటికే తునాములకలైంది ఆ పార్టీ. పన్నీర్ సెల్వం ఒక ముక్క, పళనిస్వామి ఒక ముక్క, దినకరన్ ఒక ముక్క, శశికళ ఒక ముక్క, ఎవరు ముక్క వాళ్ళు లాక్కున్నారు. సరే ఎవరు ముక్క వాళ్ళు లాక్కున్నా ఏ మాట కామాట పళనిస్వామి ఆ పార్టీని బీజేపీ అండదండలతో కొద్దిగా నిలబెట్టుకున్నారు. ఆ పార్టీ మన కూడా 47 సీట్లు గెలిచింది. కానీ ఇప్పుడు మరొకసారి పెద్ద చీలిక రాబోతుంది. ఆ పార్టీ ఎల్పీ టీవీకేలో విలీనం కావటమా, లేదు వీళ్ళే మేమే అసలు అన్నాడీఎంకే పళనిస్వామికి సంబంధమే లేదు, మేము విజయ్కి మద్దతు ఇస్తున్నాం, అన్నాడీఎంకే పార్టీ మాదే అని ఇప్పుడు శివసేన కానీ షిండే జీర్చాడు కదా. అసలు శివసేన ఇప్పుడు ఎవరిది? ఉద్ధవ్ ఠాక్రేది కాదు, షిండేదే శివసేన. అలాగే వీళ్ళు కూడా మాకు పళనిస్వామి నాయకత్వం వద్దు, అన్నాడీఎంకే మాదే అని చెప్పేసి వీళ్ళు జీలుస్తారా? ఏం జరిగితే చూడాలి. అంటే అన్నాడీఎంకే పార్టీ ముక్కలైపోయింది. అలాగే డిఎంకే కూటమి ముక్కలైపోయింది. డిఎంకే కూటమిలో అంటే యాక్చువల్గా ఇందాక నేను చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారని, వీళ్ళంతా డిఎంకే కూటమిలో ఉన్నోళ్ళు, డిఎంకేతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళి గెలిచిన వాళ్ళే. కానీ ఇప్పుడు డిఎంకే నుంచి బయటకు వచ్చి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. అంటే డిఎంకే కూటమి బద్దలైపోయింది. డిఎంకే కూటమి బద్దలైపోయిన తర్వాత ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తే డిఎంకే ఇండి కూటమి నుంచి కూడా బయటకు రావచ్చేమో. నువ్వు నాకు స్టేట్లో హ్యాండ్ ఇస్తున్నావు, నీకు నేషనల్లో నేనే హ్యాండ్ ఇస్తా అని స్టాలిన్ చెప్పొచ్చాము. ఇండి కూటమిలో పెద్ద పార్టీగా ఉంది కాంగ్రెస్ తర్వాత డిఎంకే, ఓ పెద్ద పార్ట్నర్గా ఉన్నాడు. పోయినసారి ఎన్నికలు ఇండి కూటమి క్లీన్షిప్ చేసింది తమిళనాడులో. అంతమంది ఎంపీల్లో డిఎంకే ఎంపీలు ఎక్కువ కదా తమిళనాడు ఎంపీల్లో. ఆ డిఎంకే ఎంపీలు అంతా ఇండి కూటమి నుంచి బయటకు వస్తే ఇండి కూటమి వీక్ అయిపోయింది. విజయ్ దెబ్బ మామూలుగా లేదు. ఒకవైపు అన్నాడీఎంకే పార్టీ చీలిపోతుంది, ఇంకోవైపు డిఎంకే కూటమి చీలిపోతుంది, ఇంకోవైపు ఇండి కూటమి క్వశ్చన్ మార్క్ అవుతుంది. పార్టీల మధ్య గొడవ,
పార్టీ లోపల గొడవ. ఇదంతా ఎందుకు? విజయ్కి మద్దతు ఇవ్వడం కోసం. మేము మద్దతు ఇస్తామంటే మేము మద్దతు ఇస్తాం. ఎందుకు ఇదంతా ఎందుకు? విజయ్కి ప్రజా మద్దతు ఉంది అనేది ఒక అంశం. అధికారంతో ఉండాల్సిందే, అధికారం లేకపోతే బతకలేమనే పార్టీల కల్చర్. ఈ 2 కారణాలతో జరుగుతుందట. సో తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.